హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈవీ న్యూస్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ ఈవీ అప్డేట్ తీసుకొచ్చాను మీ అందరి కోసం. ఎక్కువగా ఎలక్ట్రిక్ 2 వీలర్ గురించి, అదేవిధంగా ఒక ఎలక్ట్రిక్ 3 వీలర్ గురించి ఉన్నది. మరి వాటన్నిటి గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాము. కానీ దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవిల్ ఛానల్. మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసి న్యూమరస్ మోటార్ గురించి. న్యూమరస్ మోటార్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో తన ప్రాజెక్ట్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ ని షోకేస్ చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో యూనిక్ గా 16 ఇంచ్ అలాయ్ వీల్స్ ఇవ్వడం జరిగింది ఫ్రంట్ అండ్ రేర్ లో. అదే విధంగా చైన్ డ్రైవ్స్ ట్రాన్స్మిషన్ ని తీసుకురావడం జరిగింది. అయితే దీనికోసం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మిడ్ మౌంట్ 2 కిలోవాట్ మోటార్ ఇవ్వడం జరిగింది. దానితో 32 Nm టోర్క్ లభిస్తుంది. అదే విధంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 55 km/h టాప్ స్పీడ్ తో నడిపించవచ్చు. మరియు సింగిల్ చార్జ్ లో 103 కిలోమీటర్ల రేంజ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో లభిస్తుంది. అయితే ఈ రేంజ్ ఇవ్వడానికి ఇందులో 2.5 kWh బ్యాటరీ ఇవ్వడం జరిగింది. ఈ బ్యాటరీని చార్జ్ చేయడానికి మనకు 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. అయితే ఈ పర్ఫార్మెన్స్ కాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఎన్నో ఫీచర్స్ వీళ్ళు తీసుకురావడం జరిగింది. మొబైల్ మౌంట్ కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఇస్తున్నారు. అదేవిధంగా మొబైల్ ని ఛార్జ్ చేయడానికి USB ఛార్జింగ్ పోర్ట్ కూడా వీళ్ళు ఇస్తున్నారు. అదేవిధంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో నావిగేషన్ లాంటి ఎన్నో ఫీచర్లు వీళ్ళు తీసుకురాబోతున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని కంపెనీ ఏ ప్రైస్ పాయింట్ పైన ఎప్పటి వరకు తెస్తుందో రివీల్ చేయలేదు. కాకపోతే ఎక్స్పెక్టెడ్ ప్రైస్ 1,20,000 నుంచి 1,40,000 వరకు ఉండవచ్చు అని చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మేబీ ఈ ఇయర్ ఎండ్ లోపు లాంచ్ చేయవచ్చు అని చెప్తున్నారు. అయితే చూడాలి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని న్యూమరస్ మోటార్ ఎప్పటి వరకు మార్కెట్ లో తెస్తుందో. అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే హోండా గురించి. ఇప్పటి వరకు మనం ఎలక్ట్రిక్ స్కూటర్ లో యూనిక్ డిజైన్స్ చూసాం, అదేవిధంగా యూనిక్ ఫీచర్స్ చూసాం. కాకపోతే హోండా ఒక పోర్టబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని తీసుకొచ్చింది కాంపాక్టో పేరుతో. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి హోండా 2023లోనే ఓ చిన్న హింట్ ఇచ్చింది. పోర్టబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని కూడా మేము తేబోతున్నామని. అయితే ఫైనల్ గా ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో దీన్ని అన్వీల్ చేయడం జరిగింది. అయితే దీనిని 2026లో లాంచ్ చేయబోతున్నారంట. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో యూనిక్ ఫీచర్ వచ్చేసి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఓన్లీ 90 kgs వెయిట్ తోటే వస్తుంది. అయితే వెయిట్ తక్కువగా ఉందని పర్ఫార్మెన్స్ ఏం తక్కువ లేదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పైన 120 కిలోల పర్సన్ కూడా ట్రావెల్ చేయొచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. అయితే పర్ఫార్మెన్స్ వైజ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో పర్మనెంట్ మ్యాగ్నెట్ మిడ్ డ్రైవ్ మోటార్ ఇవ్వడం జరిగింది. దీనితో ఇందులో 490 వాట్స్ పవర్, 16 Nm టోర్క్ లభిస్తుంది. అదే విధంగా సింగిల్ చార్జ్ లో దీన్ని 19 కిలోమీటర్ల వరకు డ్రైవ్ చేయవచ్చు. దీనికోసం వీళ్ళు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 0.7 kWh బ్యాటరీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ బ్యాటరీని ఫుల్ చార్జ్ చేయడానికి 3 గంటల సమయం పట్టబోతుంది. అదేవిధంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 24 km/h టాప్ స్పీడ్ తో నడిపించవచ్చు. అయితే ఇంత తక్కువ రేంజ్ ఉంది దీన్ని, ఇంత స్పీడ్ తోటి ఏడికి ఎవరు ఉంటారు? ఈ ఎలక్ట్రిక్ రెవల్యూషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వింత వింత స్కూటర్లు, వింత వింత వెహికల్స్ చూడాల్సి వస్తుంది. అయితే ప్రజెంట్ ఈ కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైస్ ని రివీల్ చేయలేదు. కాకపోతే వచ్చిన న్యూస్ ప్రకారం, రూమర్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 1 lakh లోపు హోండా లాంచ్ చేయబోతుందని చెబుతున్నారు. మరి చూడాలి మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుంది, మరియు ఏ ప్రైస్ పాయింట్ పైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని వీళ్ళు తెస్తారు. అసలు దీన్ని ఎందుకు? అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కినెటిక్ ఇంజనీర్ గురించి. ఈ కంపెనీ వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడం ఎప్పుడో బంద్ చేసింది. మళ్ళీ ఇప్పుడు రీ ఎంట్రీ కాబోతుంది ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా. అయితే వీళ్ళ సబ్సిడరీ బ్రాండ్ వర్డ్స్ అండ్ వోల్ట్స్ ఏదైతుందో దానితో వీళ్ళు ఎలక్ట్రిక్ 2 వీలర్ మరియు 3 వీలర్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. దీనికోసం వీళ్ళు 177 కోట్ల ఫండ్ రీచ్ చేయబోతున్నారు. అదే కాకుండా కంపెనీ 2029 వరకు 1000 కోట్ల రెవెన్యూ టార్గెట్ తీసుకొని నడుస్తుంది. అయితే చూడాలి కినెటిక్ ఇంజనీర్ తరపున ఎప్పటి వరకు ఏ వెహికల్స్ ఏ ప్రైస్ పాయింట్ పైన వస్తాయో. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కినెటిక్ గ్రీన్ వేరే కంపెనీ, కినెటిక్ ఇంజనీర్ వేరే కంపెనీ. కినెటిక్ గ్రీన్ ఆల్రెడీ ఎలక్ట్రిక్ 2 వీలర్ 3 వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మార్కెట్ లో ఉన్నాయి కూడా. కాకపోతే కినెటిక్ ఇంజనీర్ ఏదైతే ఉందో అది ఎలక్ట్రిక్ 2 వీలర్స్ 3 వీలర్స్ కోసము కంపోనెంట్స్, మోటార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. అయితే ఈ రెండుటి మెయిన్ బ్రాండ్ వచ్చేసి కూడా కెనెటిక్. ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి దీంట్లో, మళ్ళీ సబ్సిడరీ చాలా ఉన్నాయి. చూడాలి ప్రస్తుతం కినెటిక్ ఇంజనీర్ తరపున ఎప్పుడు వరకు వస్తుంది, అదేవిధంగా ఏ పేరుతో వస్తుంది. ఎందుకంటే ఇది సబ్సిడరీ బ్రాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది వర్డ్స్ అండ్ వోల్ట్స్ అని. మరి ఆ బ్రాండ్ నేమ్ తోటి వస్తుందా లేక కినెటిక్ ఇంజనీర్ పేరుతో వస్తుందా క్లియర్గా ఇంకా తెలియాల్సి ఉంది. ప్రజెంట్గా అయితే ఇది న్యూస్ కినెటిక్ ఇంజనీరింగ్ గురించి. అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓలా గురించి. ఓలా పోయిన సంవత్సరం తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ అని లాంచ్ చేయడం జరిగింది 3 వేరియంట్ లో, రోస్టర్ ప్రో, రోస్టర్ ఎక్స్ అని. అయితే లాంచ్ చేసిన టైంలో ఏమన్నారంటే జనవరి నుంచి ఇందులో ఒక వెహికల్ యొక్క డెలివరీ స్టార్ట్ అవుతుందని చెప్పడం జరిగింది. మరి ప్రీ బుకింగ్ కూడా అప్పుడే స్టార్ట్ చేసి వీళ్ళు. కాకపోతే ఇప్పటి వరకు అంటే జనవరి అయిపోవడానికి వస్తుంది, ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు డెలివరీ గురించి. అయితే రీసెంట్ గా ఈ రోజే ఓలా యొక్క CEO బాయిష్ అగర్వాల్ తన ట్విట్టర్ హ్యాండిల్ అంటే ఎక్స్ హ్యాండిల్ లో మోటార్ సైకిల్ ట్రయల్ వేస్తూ
ట్వీట్ చేయడం జరిగింది. అయితే అక్కడ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే ఓలా యొక్క మోటార్ సైకిల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యిందని చెప్పడం జరిగింది. అయితే మేబీ అతి త్వరలో దీని డెలివరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డెలివరీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ దీని సర్వీస్ ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయలేం. మార్కెట్లోకి వచ్చినాకనే తెలవాలి దీని కథ ఏంది, సర్వీస్ ఏంది అనేది. అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రీన్వే మొబిలిటీ గుజరాత్ బేస్ ఈ స్టార్టప్ తన ఎలక్ట్రిక్ వెహికల్ ని భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో షోకేస్ చేయడం జరిగింది. అయితే వీరి తరపున ఒక ఎలక్ట్రిక్ ట్రైక్ అదే విధంగా ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ని ఇక్కడ షోకేస్ చేయడం జరిగింది. ట్రైక్ అంటే ఫ్రంట్ లో 2 టైర్లు ఇవ్వడం జరిగింది. అదే బ్యాక్ సైడ్ అయితే సింగిల్ టైర్ తోటి వీళ్ళు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అడ్వెంచర్ బైక్ ని వీళ్ళు షోకేస్ చేయడం జరిగింది. అదే విధంగా వీరి తరపున ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కూడా అతి త్వరలో రాబోతున్నాయని వీళ్ళు చెప్పారు. అయితే ఎలక్ట్రిక్ 2 వీలర్ మరియు 3 వీలర్స్ కోసం సపరేట్ బ్రాండ్ వీళ్ళు క్రియేట్ చేశారు, అంటే సబ్ బ్రాండ్స్ క్రియేట్ చేశారు. అయితే ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కోసం ఈవీ అనే బ్రాండ్ వీళ్ళు అనౌన్స్ చేశారు. అంటే ఓన్లీ ఈవీ కాదు, ఈ మరియు ఈవీ ఇలాంటి బ్రాండ్ వీళ్ళు అనౌన్స్ చేశారు. అదే విధంగా 2 వీలర్స్ కోసం అరోన్ అనే ఒక బ్రాండ్ ని వీళ్ళు తీసుకురాబోతున్నారు. అయితే ఈ 2 బ్రాండ్లలో వీళ్ళు వీరి తరపున వచ్చే ఎలక్ట్రిక్ 2 వీలర్ కానీ 3 వీలర్ కానీ తీసుకురాబోతున్నారు. అయితే వీరి తరపున ఇప్పుడు 2 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు ఈ మార్చిలో, అంటే ఇప్పుడు రాబోయే మార్చిలో లాంచ్ చేస్తున్నారు. అయితే ప్రీమియం ఆటో రిక్షాని మాత్రం జూలైలో వీళ్ళు తీసుకురాబోతున్నారు. అయితే ఈ మోటార్ సైకిల్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో వీళ్ళు స్టార్ట్ చెబుతారు. అంటే ఏప్రిల్ తర్వాత, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కదా, ఏప్రిల్ తర్వాత మేబీ వీళ్ళు ఈ మోటార్ సైకిల్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అయితే చూడాలి, ఇప్పటి వరకే బ్రష్ గా ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ లో వీళ్ళు ఏ వేని, ఏ పాత్ని, ఏ మార్కెట్ని వీళ్ళు ఎంచుకుంటారు. ఎందుకంటే డిఫరెంట్ ఉంది ఇలా బైక్. ఇప్పటివరకు మనము కార్ని చూసాం ఇట్లా, నిన్ననే చూపించినాం మనము. జితేంద్ర ఇవి తన హైడ్రోజన్ మరియు ఎలక్ట్రిక్ కార్ను షోకేస్ చేయడం జరిగింది. మరి దాంట్లో ఏంటంటే బ్యాక్ సైడ్ ఒక టైర్ ఉండే, ఫ్రంట్లో 2 ఉండే, అది ఒక కారు. అయితే వీళ్ళు ఏం చేశారు, రివర్స్ చేశారు. 2 వీలర్లో మీరే చేస్తారా, మేము కూడా చేస్తాం, మీరు కార్ తెచ్చారు మేము బైక్ ఉందేస్తామని ముందర 2 టైర్లు పెట్టి ఒక బైక్ని వీళ్ళు తీసుకురావడం జరిగింది. అయితే చూడాలి మార్కెట్లోకి ఎప్పుడు వస్తారు ఏంది అనేది. అయితే ఏ ప్రైస్ పాయింట్ పైన తెస్తారో కూడా ఇంట్రెస్టే ఉంది. అయితే నేను ముందేనే చెప్పినా కదా, ఎలక్ట్రిక్ వచ్చినాక డిఫరెంట్ వెహికల్ని చూడాల్సి వస్తుంది. అయితే ఇవి ఈ రోజటి ఈవీ అప్డేట్స్. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మరి ఇలాగే డైలీ ఈవీ అప్డేట్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక్క కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.